ఓన్ విశ్వకర్మ టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ నూతన డైరెక్టర్ బొట్టు శ్రీనుకి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ శుభాకాంక్షలు తెలియజేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో పంచముఖ హనుమాన్ కాలనీలో ఉన్న పంచముఖ హనుమాన్ వెంకటేశ్వర స్వామి దేవాదాయ శాఖ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారులు మహ్మద్ షబ్బీర్ అలీ పాల్గొని కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆలయ కమిటీకి అధ్యక్షులుగా వైద్య కిషన్ రావు, కొత్త భీం రాజు, బొట్టు శీను, రెడ్డి గంగామణి, గజవాడ శంకరయ్య, డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు. ఏ విషయము కానీ ధర్మకర్తగా నా విధి నిర్వహణలో అవసరమని తోచితే తప్ప ఏ వ్యక్తికి కానీ లేక వ్యక్తులకు కానీ పరోక్షంగా కానీ లేక ప్రత్యక్షంగా కానీ పనిచేయుట చెప్పనని భగవంతునిపై ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈరోజు పంచముఖి హనుమాన్ ఇప్పుడు ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం అయిపోయినది. శ్రీనివాసు, శ్రీమతి రెడ్డి గంగామణి, గజవాడ శంకరయ్య, వివికే ప్రసాద్, బావగిరి, వీరు అందరూ దేవాలయకు ధర్మకర్త. ఇప్పుడు చైర్మన్ ఎన్నికల కోసము ఒకరు ప్రతిపాదించండి. గజవాడ శంకరయ్య శ్రీ వైద్య కిషన్ రావు గారిని చైర్మన్ గా ప్రతిపాదించగా కొత్త భీమరాజు గారు మరియు సభ్యులు కూడా వారి ప్రతిపాదనను ఏకగ్రీవంగా బలపరిచి ఉన్నారు. కావున వైద్య కిషన్ రావు గారిని ధర్మకర్తల మండలి చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు తీర్మానించలేదు. చైర్మన్ వైద్య కిషన్ రావు. ఈరోజు ఎంతో బ్రహ్మాండంగా సన్మాన కార్యక్రమం నిర్వహించబడింది. ఇప్పుడు తదుపరి ఈ యొక్క కార్యాచరణ కార్యక్రమాన్ని శ్రీనివాస్ అలాగే భీమరాజు గారు మా రాజమౌళికి చుట్టంగా మాస్టర్కి మరి ఇంత యూత్ టీం చాలా మరి పూజారి గారు కూడా ఉన్నారు. మీరు అందరు కమిటీ ఇప్పుడు ఉన్న అఫీషియల్ కమిటీ ఇక్కడ డెవలప్మెంట్ కమిటీ అని ఇక్కడ ప్రాంతంలో మన మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కాళ్ళ గణేష్ గారు, అట్లానే మా మండల కామారెడ్డి టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొండరాజు గారు, అలాగే యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అంతా ఈ గల్లీలు కలిసి మీది ఒక ఆల్రెడీ డెవలప్మెంట్ కమిటీ ఉంది, ఇది గవర్నమెంట్ కమిటీ ఉంది. మీరు ఇద్దరు కలిసి ఒక వారం రోజుల్లో మా నాయకులతో కలిసి మీరు ఈ గుడికి ఏమేమి అభివృద్ధి కావాలా, ఏం కావాలా, ఎన్ని లక్షలైనా నేను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను. డ్రైనేజ్ అన్నారు, ఎస్ మా ఇప్పుడే ఉన్నారు కైలాస్ శ్రీనివాస్ వాళ్ళతో, కైలాస్ రాజేశ్వర్ డెవలప్మెంట్ కమిటీ వాళ్ళు ఇప్పుడే నాకు హామీ ఇచ్చినారు. సార్ మేము ఒక 10 లక్షల రూపాయలు చందా రూపంలో చేసుకుని రెడీగా ఉన్నారన్న. మీరు 10 లక్షలు ఇస్తే మేము కూడా దాంట్లో 10 లక్షలు కలిపి ఈ యొక్క ఇక్కడ వాస్తవం చేయలేదు అంటున్నారు. మీరు కమిటీ కూర్చోండి, గవర్నమెంట్ కమిటీ, డెవలప్మెంట్ కమిటీ. దాంట్లో మన కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈ గల్లీలు కాబట్టి కాళ్ళ గణేష్ కానీ, మా కొండరాజు కానీ, గుడుగుల సీను కానీ, ఈ లోకల్ కమిటీ వాళ్ళు కూర్చొని నాకు ఒక సలహా ఇవ్వండి 1 వీక్లో. అన్న ఇది కావాలా, నేను అధికారులకు పిలిచి అవి నేను డెవలప్మెంట్ గురించి ఏమేమి కావాలా, మున్సిపాలిటీ లెవెల్ ఏం కావాలా, సిమెంట్ రోడ్ లెవెల్తో చేపియాలా, ప్రైవేట్ వాళ్ళతో ఏం చేపియాలా అని కూర్చుంటే మీరు ఇచ్చిన ప్రపోజల్ తీసుకొని కంపల్సరీగా ఈ ఆలయాన్ని మనం అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తూ, గతంలో నేను చిన్నగా ఉన్నప్పుడు ఐ థింక్ హై స్కూల్ చదివేటప్పుడు ఇక్కడ మా ఇల్లు తర్వాత మధ్యలో ఏం లేకుండే. ఈ అప్పుడు వచ్చి ఒక పెద్ద మంచి ఎక్కడి నుంచి వచ్చినో తెలియదు, వెంకటాచారి వెంకటాచార్యులని పొడవుగా తెల్లగా పెద్ద గడ్డంతో సహా ఉండేవి. ఇక్కడ చిన్నగా గుడి కట్టి అన్ననే ఆశ్రమం కలిపేసుకుని ఇక్కడనే ఉంటుండే. ఆమెకు ఒక సేవకురాలు కూడా ఉండే. ఆమె బడి లొలి పెడుతుండే. పార్వతమ్మ
నేను వచ్చినప్పుడంతా లొల్లి పెడుతుంది నా మీద. నేను మినిస్టర్గా ఉన్నా ఏదున్నా పార్వతమ్మ ఉండే, ఆమె కూడా నా దగ్గరికి వచ్చి ఇది లేదు అది లేదు అని చెప్తుండే, కానీ ఇక్కడే ఉంటుండే. అప్పటి నుంచి నాకు తెలుసు కాబట్టి ఇది నా ఇంటి కిటికీలకి చూస్తే ఇదే కనిపించింది. తర్వాత దర్శన్ థియేటర్ వచ్చింది, మన శాంతి థియేటర్ వచ్చింది, అంతా వచ్చింది. ఇది కంటే ముందు మా ఇల్లు తర్వాత ఈ టెంపుల్ తర్వాత ఇక వడ్లు ఏం లేకుండా, తర్వాత దేవరాజరి గారు వచ్చినారు, తర్వాత సినిమా థియేటర్లు వచ్చినాయి, అవి ఏం లేకుండే. మేము ఇక్కడ